నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈవేళతో నామినేషన్ గడువు ముగుస్తుంది. ఒకరోజు ముందుగానే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నామినేషన్ గడువు నేటితో ముగియనుండడంతో టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బైరా దిలీప్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈవేళతో నామినేషన్ గడువు ముగుస్తుంది. ఒకరోజు ముందుగానే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నామినేషన్ గడువు నేటితో ముగియనుండడంతో టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బైరా దిలీప్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇక సార్వత్రిక ఎన్నికల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే నామినేషన్ గడువు అయితే ముగియనుంది. మరి టీడీపీలో క్లారిటీ వచ్చినట్లేనా అభ్యర్థి విషయంలో? ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉత్కంఠత పరిస్థితి నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు టీడీపీ అయితే మాత్రం ఇంతవరకు ఎవరిని కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపు 838 మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 538 పైసలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మరోవైపు ఎంపీటీసీలు అదేవిధంగా జడ్పీటీసీలో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సంఖ్యాపరంగా చూస్తున్నట్టయితే మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఆ పార్టీ ఇప్పటికే ధీమా చేస్తున్న పరిస్థితి. అయితే ఈ క్యాంపు రాజకీయాలతో ఎక్కడ టీడీపీ మరోసారి ఇటీవల జరిగిన టీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో తన సత్తా చాటుకుని 10కి 10 స్థానాలు కౌన్సిల్లో నమోదు చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరోసారి టీడీపీ తన హవా కొనసాగిస్తుందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అంతర్మాత్రం పడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న బొత్స సత్యనారాయణ చూసుకున్నటువంటి స్టేట్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఇవంతా కూడాను చాలా ఆశ్చర్యకరమైన రాజకీయాలు, టీడీపీ ఏమీ ఎరగనట్టుగా వ్యవహరిస్తుందని చెప్పి ఇంత మెజార్టీ ఉన్నప్పటికీ కూడాను ఈరోజు క్యాండిడేట్ ని అనౌన్స్ చేసి అభ్యర్థిగా నిలబెట్టాలని చూస్తుందనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా అనైతికమైనటువంటి చర్య అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే పరిస్థితి. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఇప్పటికే ప్రధానంగా విశాఖ జిల్లా అధ్యక్షులకు సంబంధించి టీడీపీ నుంచి గండి బాబ్జీ పేరు, మరోవైపు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ కూడాను ప్రస్తావించిన పరిస్థితి. వాళ్ళిద్దరికి టికెట్ ఇస్తారని చెప్పి ముందస్తు అనుకున్నప్పటికీ కూడాను వాళ్ళిద్దరూ కూడాను విముఖత వ్యక్తం చేయడంతో బైరా దిలీప్ కుమార్ పేరును అనూహ్యంగా తెర మీద తీసుకొచ్చారు. నిన్న మొన్న కూడాను ఈ విషయం మీద, ఈ అంశం మీద ఇప్పటికే సంబంధించి మనం చూస్తున్నట్టయితే విశాఖ నగరంలో ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్, మరోవైపు ఎమ్మెల్యేలందరూ కూడాను చర్చలు జరిపే పరిస్థితి. బైరా దిలీప్ చక్రవర్తి అయితే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి ఎవరైతే గండి బాబ్జీ కానీ మరోవైపు పీలా గోవింద్ శ్రీనివాస్ కానీ వెనక్కి తగ్గడంతో బైరా దిలీప్ చక్రవర్తి పేరుని అధిష్టానం అనౌన్స్ చేసేందుకు కూడాను సుముఖంగా ఉంది. అయితే వీళ్ళందరూ కూడాను ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అధ్యక్షులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడాను అధిష్టానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను ఈ పేరుని, ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే గడువు ఈ రోజుతో ఎమ్మెల్సీ నామినేషన్ సంబంధించి గడువు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ముగియనుండదు. నిన్న సాయంత్రం అనౌన్స్ చేస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇంతవరకు
టీడీపీ అయితే ఎటువంటి పేరును కూడా అనౌన్స్ చేయలేదు. మరి కాసేపు అనౌన్స్ చేస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు, మరోవైపు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్, మరికొంతమంది టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి అంతగా పోటీ చేయాల్సిన అవసరం ఉందా, ఒక ఎమ్మెల్సీ పదవి పోతే వచ్చినటువంటి నష్టం ఏమీ లేదనేటువంటి అంతర్గత చర్చ కూడా జరిగినట్టుగా కొంతమంది టీడీపీ సీనియర్లు డిస్కషన్ చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి ఇంత పూర్తి స్థాయిలో ఎంత అవసరాలు క్యాంప్ రాజకీయాలు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి కూటమికి అవసరం లేదనేటువంటి చంద్రబాబు నాయుడు వాదన. ఈ నేపథ్యంలోనే ఎవరిని బైరా దిలీప్ చక్రవర్తి అనౌన్స్ చేస్తారా, లేదంటే సైలెంట్ గా ఉండి ఏకపక్షంగానే వైసీపీకి పట్టం కడతారనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది జ్యోతి. ఒకవేళ దిలీప్ నే కనుక ఫైనల్ చేసినట్లయితే ఆయన ఎంతవరకు ప్రభావితం చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా దిలీప్ చక్రవర్తి గతంలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 2014, 2019 ఎన్నికల నుంచి కూడా తాను ఒక ఎన్ఆర్ఐగా ఉన్న నేపథ్యంలో గుంటూరు వాసి అయినప్పటికీ కూడా అనకాపల్లి మీద ఎక్కువ దృష్టి కాన్సన్ట్రేట్ చేసి అనకాపల్లి జిల్లాకు సంబంధించి తోడవరం కావచ్చు, మరోవైపు అనకాపల్లి కావచ్చు, అదేవిధంగా నర్సీపట్నం, యలమంచిలి ఈ ప్రాంతాల్లో మంచి పట్టుదల సాధించారు. పలు సేవా కార్యక్రమాలు సంఘ కార్యకర్తగా కూడాను అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవడం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడాను తన వంతు సహాయ సహకారాలు అందించడం, మరోవైపు విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కు ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు వీటన్నిటి కూడాను తన వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించడం, ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే పేదలకు అవసరమైనటువంటి సంక్షేమమైనటువంటి చర్యలను కూడా చేపట్టిన పరిస్థితి జ్యోతి. ఈ కారణంగా చాలా వెల్ నోన్ గా అక్కడ ఉన్నటువంటి వెల్ నోటెడ్ పర్సన్ గా కూడాను ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలతో మమేకమైనటువంటి బైరా దిలీప్ చక్రవర్తి ఏదైతే 2024 ఎన్నికలు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి నుంచి ఎంపీ క్యాండిడేట్ కి అనౌన్స్ చేస్తారని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీ కావచ్చు, మరోవైపు చిరంజీవి ఏదైతే మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడో ఆయన కూడా చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ కి అనౌన్స్ చేస్తారు తాను చేసినటువంటి సేవా కార్యక్రమాలు చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే కూటమి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పొత్తు నేపథ్యంలో ఆ స్థానాన్ని సీఎం రమేష్ ఇవ్వాల్సిన పరిస్థితి నేపథ్యంలో తనని పోటీ నుంచి తప్పించిన పరిస్థితి ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఈసారి అయినా సరే తనకి ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్యాండిడేట్ ని టీడీపీ అనౌన్స్ చేస్తుందని చెప్పి అందరూ కూడా అనుకున్నట్టుగా జరుగుతుంది. అయితే మరి కాసేపులో ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇక వైసీపీ అభ్యర్థికి సంబంధించి స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, ఆ పార్టీలో అంచనాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 538 పైచిలుకు స్థానాలు ఎమ్మెల్సీ ఓటింగ్ అయితే మాత్రం వైఎస్ఆర్ పార్టీకి ఉన్నది. అయితే ఈ క్యాంప్ రాజకీయాల నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి వైపు మొగ్గు చూపుతారేమో ఈ ఓటర్లు. ఇటీవల జరిగినటువంటి ఇందాక నేను చెప్పినట్టుగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే టీడీపీ వైపు మొగ్గు చూపుతారో 5 ఏళ్ల పాటు కూటమి రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఎక్కడ అటువైపు తిరిగిపోతారు అనేటువంటి ఒక ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయంతోనూ మదన పడుతూనే ఇప్పటికే చాలా మంది ఎంపీటీసీని, జెడ్పీటీసీని బెంగళూరుకి తరలించిన పరిస్థితి. ఎందుకంటే ఈ నెల 30 జరుగుతున్నట్టు ఎన్నికల నేపథ్యంలో దాదాపు 20 రోజుల సమయం ఉన్నప్పుడే వీళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సకల సదుపాయాలను ఏర్పాటు చేసి వాళ్ళు గోప్యంగా ఉంచిన పరిస్థితి. దీనికి సంబంధించి నిన్న కొత్త కామెంట్స్ మనం చూస్తున్నట్టయితే క్యాంప్ రాజకీయాలు అనేవి లేవచ్చేసి కొట్టి పారేసినప్పుడు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం భయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ అభిమానులు అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఓటర్లుగా ఉన్న వాళ్ళు మాత్రమే విశాఖ సిటీలో ఉంచారు. ప్రధానంగా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ విశాఖ నగరానికి సంబంధించి మొత్తం 97 నియోజకవర్గాల్లో మిగిలి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ 42 మంది ఉన్నారు. ఇప్పటికే 12 మంది చూసుకున్నట్లయితే 5 జనసేనకి, మరో మిగతా 8 మంది మనం చూసుకున్నట్టయితే టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడాను ప్రస్తుతానికి ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పటికే బొత్స సత్యనారాయణ వీళ్ళందరినీ కూడాను ఒక టూర్ పేరుతో ఒక ప్యాకేజీని ఏర్పరిచి వీళ్ళందరూ కూడా బెంగళూరు తరలించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మెజార్టీ పరంగా చూసుకున్నట్టయితే 538 ఓటర్లు ఉన్నప్పటికీ కూడాను ఎవరైనా చేజారిపోతారేమో, మొత్తం 838 ఓట్లు ఉన్న నేపథ్యంలో 420 మ్యాజిక్ ఫిగర్ అయితే మాత్రం ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి. ఏ పార్టీ గెలవాలన్నా ఇటు టీడీపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఏ పార్టీ 420 ఓట్లు వస్తేనే ఖచ్చితంగా గెలిచే పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా భయం అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఏ క్షణాన్నైనా సరే టీడీపీ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తుందని చెప్పి మదన పడుతున్న పరిస్థితి. ఒకవేళ క్యాండిడేట్ ని కానీ అనౌన్స్ చేయకపోతే ఏకపక్షం అయ్యే పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా బొత్స సత్యబాబులో మాత్రం ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అపవాదులు ఎదుర్కొంటున్న పరిస్థితి.
చాలా ఆరోపణలు ఉన్న పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకున్న పరిస్థితి కాబట్టి ఈ ఎమ్మెల్సీ కూడా చేజారిపోతే భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక అంతర్మదనంగానూ ఒక భయంగానూ కనిపిస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.